కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో మాజీ జెడ్పీటీసీ ద్రోణావళి సతీష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాల డీసీసీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక బీర్కూర్లోని వ్యవసాయ మార్కెట్లో అభివృద్ధి పనులకు స్పీకర్ పోచారం శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి దేశంలోని మిగతా రాష్ట్రాలు ప్రజలు కావాలని కోరుకుంటున్నారని పోచారం తెలిపారు. ఇక వరిధాన్యం దిగుబడిలో బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలోని మొదటి స్థానంగా ఉందన్నారు. భర్త చనిపోయిన పెన్షన్ ఎక్కడ వెళ్తా ఉన్నాయి రోజు. కారణం ఏంటి? దోస్తులు కలవడం, జేబుల పైసలు ఉంటే పత్తలాడడం, తాగడం, మోటార్ సైకిల్ ప్రమాదం జరగడం. మన ఇంటికి మనం లేకపోతే ఎవరు కాపాడతారు? మన భార్య పిల్లలకు ఎవరు చూడాలి? మనమే కదా జీవితాంతం. ఇది అన్ని గ్రామాల్లో ఉంది. వితంతు పెన్షన్ల సంఖ్య రోజులో పెరుగుతా ఉంది. చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. ఈ ప్రమాదాలు తగ్గాలన్నా, ఈ పత్తల క్లబ్బులు తగ్గాలన్నా, ఈ యొక్క వితంతు పెన్షన్ తగ్గాలనుకున్నా ఒకటే ఒక మార్గం. మనకు వచ్చే ఆదాయం పైసలు వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, కూలి చేయాలి, ఏది చేయాలి. ఆ వచ్చిన పైసల్ని ఆడబిడ్డ చేతిలో పెడితే మన జీవితాలు బాగుపడతాయి, మనందరికి సుఖంగా ఉండేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో ఒక పెద్ద మనిషిగా నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్తా ఉన్నా. ఎప్పుడైతే పైసలు భార్య చేతిలో పెడతామో లక్ష్మి ఇంట దాక్కుంటది. లక్ష్మి బయటకు పోదు, ఆగం బయటకు పోదు. ఇది నా అనుభవం చెబుతున్నా. ఈ రాజకీయం అనేది ఒక పవిత్రమైనటువంటి పదవి. రాజకీయం అంటే కొట్లాడటం కోసం కాదు, రౌడిజం కోసం కాదు, గుండాయిజం కోసం కాదు. ఈ రాజకీయమైనటువంటి పదవితో ఒక ఎమ్మెల్యేగా, ఒక నాయకుడిగా ప్రతినిత్యం మంచి పని చేయడానికి అడుగులు వేయాలి తప్పితే చెడు పని చేయడానికి అడుగులు వేయవద్దు. దుష్పని